ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఈ దినం యొక్క శుభములను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ మీకు వందనాలు నాయనా. గత కాలం అంతా కూడా మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా దీవించినందుకు వందనాలు. దేవాయి ఉదయకాలం ఈ వాక్య ధ్యానము ద్వారా ఈ దినపు దీవెనలు పొందుకునే మా ప్రయత్నాన్ని ఆశీర్వదించి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి ప్రభు పేరట శుభాలను తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ద్వారా వర్తమానములను వింటున్నటువంటి మీ అందరూ కూడా మీ కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి, సూచనలు సలహాలు ఇవ్వండి. ప్రభు పరిచర్యలో మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించాలని ప్రేమతో సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మన జీవితంలో, మానవ జీవితంలో కొన్నింటిని పట్టుకోవాలి, కొన్నింటిని విడిచిపెట్టాలి. కొన్నింటిని పట్టుకోవాలి, కొన్నింటిని విడిచిపెట్టాలి. పట్టుకునేవి ఏవో, విడిచిపెట్టేవి ఏవో మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, సందర్భాన్ని బట్టే వాటిని మనం క్యాలిక్యులేట్ చేయగలము. కానీ సందర్భము లేకుండా ఒక్కొక్కసారి మనం దాన్ని క్యాలిక్యులేట్ చెయ్యలేం. మనం కొన్నింటిని విడిచిపెట్టాలి, అప్పుడే కొంతమంది మనల్ని విడిచిపోకుండా ఉండగలుగుతారు కదా. నా కోసం నువ్వు ఇది చేస్తే, లేదా నా కోసం ఇది చెడు అలవాటు నువ్వు మానేస్తే నేను నిన్ను చేర్చుకుంటాను అని కానీ, నేను నిన్ను ఇష్టపడతానని కానీ, నేను నీకు తగిన ఆశీర్వాదం లేదా గిఫ్ట్, బ్లెస్సింగ్ ఇస్తానని కానీ, ఇలాంటివి మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, వాస్తవానికి మనం కొన్ని విడిచిపెట్టాలి. కొన్ని విడిచిపెట్టకపోతే దేవుడు మనలను విడిచిపెట్టే ప్రమాదము ఉంది. కనుక మనం ఏం విడిచిపెట్టాలో, ఎట్లా విడిచిపెట్టాలో, దేవుడు వేటిని మనం విడిచిపెట్టకపోతే దేవుడు మనల్ని విడిచిపెడతాడో ఈ దినం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనదేదైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ప్రియమైన బిడ్డలారా, మనకి ఎవరైనా క్లీన్ చిట్ ఇవ్వాలి అంటే మన లైఫ్ చూస్తారనమాట. అంటే మన జీవితంలో వెనకటి కాలంలో మంచుందా చెడుందా అనేటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటారు. సర్వసాధారణంగా ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నీలో అసహ్యమైనది ఏదైనాను చూచి నిన్ను విడువకుండునట్లు కదా. దేవునికి అసహ్యమైనవి ఏంటి అంటే ఈ లోకానుసారమైనటువంటి జీవితం కదా, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి దేవునికి అసహ్యమైనవి. వీటిని మనం విడిచిపెట్టకుండా, దేవా నా చేయి పట్టుకో అని మనం ఎంత ప్రార్థన చేసినా, దేవా నీ సహాయం నాకు ఇవ్వని ఎంతగా మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు తగిన సమాధానాన్ని మనకు పంపించడు. ప్రియా విశ్వాసులారా, ఇక్కడ వాక్యం అంటా ఉన్నది, ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూసిన ఎడలా. ఏమున్నాయో మనలో కదా, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి ఉండొచ్చు. మేబీ కొంతమందిలో అహంకారం, గర్వం, కొంతమందిలో పాపం, కొంతమందిలో మోసం, ద్వేషం, కపటం, జారత్వం, ఇలా ఎన్నో కనబడతా ఉంటాయి జీవితంలో. వీటిని బట్టి దేవుడు మనలను విడిచిపెట్టకుండా, ఒకవేళ దేవుడు విడిచిపెడితే మనల్ని, మన భవిష్యత్తు, మన జీవితం ఏమైపోతుందో మనము అంచనా వేయలేం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనలను విడువకుండునట్లు మనమేమి విడిచిపెట్టాలో వాటిని మనం నోటీస్ చేసుకోగలగాలి. మన జీవితంలో మనం విడిచిపెట్టాల్సినటువంటి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 28వ వచనంలో ఏముంటుందో, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, అంటే యేసు ప్రభువు వారు తన శిష్యులను పిలిచినప్పుడు మీ వలలను విడిచి రండి అని అన్నప్పుడు, వాళ్ళు బాగు చేసుకుంటున్నటువంటి ఆ వలలను అక్కడనే విడిచిపెట్టి యేసు ప్రభువు వారిని వెంబడించారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అనంటే యేసు ప్రభు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా నేను చేస్తాను అని యేసు ప్రభు వారు చెప్పడాన్ని బట్టి
ప్రతినిధులారా, ఆయన మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, తమ వలలు విడిచి వారు రాగలిగారు. ప్రతినిధులారా, యోసేపు కూడా మనందరికీ తెలుసు. ప్రతి సందర్భంలో యోసేపు గారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి విశ్వాసి, ఒక మంచి మాదిరి చూపించినటువంటి వ్యక్తి. కాబట్టి యోసేపు ఏం విడిచిపెట్టాడు అనంటే, స్త్రీ చేతిలో తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ పాపము చేయడానికి అవకాశం వచ్చిన సందర్భాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వస్త్రమే కాకపోవచ్చు, కానీ ప్రజలు కొన్నిసార్లు మనం కావాలని చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టే ప్రయత్నం ఎంతమంది చేయగలుగుతారు? యోసేపులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎంతమంది ఉన్నారు యోసేపులు? ప్రజలారా, పాపము చేయడానికి, వ్యభిచారం చేయడానికి, లోకానుసారమైన జీవితమును జీవించడానికి తాపత్రయపడుతున్నటువంటి వారు లేకపోలేదు. నా జీవితం చాలా నీచంగా ఉందనుకుంటున్నారు న్యాయంగా ఉన్నటువంటి జీవితాన్ని చూసి. కాబట్టి మనం విడిచిపెట్టాలి మన వ్యర్థమైనటువంటి ఆలోచనలను, వ్యర్థమైనటువంటి క్రియలను. మనం విడిచిపెట్టబడినప్పుడే ప్రియదేవులారా, దేవుడు మనలను విడవకుండా ఉండగలుగుతాడు. ఏలియా పిలుపు మేరకు ఎద్దులను అక్కడనే విడిచిపెట్టి ప్రియదేవులారా ఏలియాను వెంబడిస్తాడు. ప్రియదేవులారా, సమరయ స్త్రీ తన చేతిలో ఉన్నటువంటి కుండను విడిచిపెట్టగలిగింది. శిష్యులు తమ వలలను విడిచారు. ప్రియదేవులారా, వాక్యం అంటా ఉన్నది, నీవు నిద్రను విడిచిపెట్టు. సోమరి వలె ఉంటున్నావేమో, నీ నిద్ర నుండి నీవు విముక్తుడవు కావాలి. అంత మాత్రమే కాదు, కానీ దుర్మార్గతను విడిచిపెట్టాలని, నీ యవ్వన కోరికలను విడిచిపెట్టాలని, వ్యర్థమైనటువంటి ప్రతి దానిని నువ్వు విడిచిపెట్టాలని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదని ఆలోచన వస్తే వీటిని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయగలుగుతావు. కానీ నీ ఉద్దేశం ఏమై ఉన్నదో, నీ ఆలోచన ఏమై ఉన్నదో, నీ తీర్మానం ఏమై ఉన్నదో ఇది దినం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్నో వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టలేక, ఈ రోజున తాగుడు వ్యసనమును విడిచిపెట్టలేక, వ్యభిచార వ్యసనమును విడిచిపెట్టలేక, అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి క్రియలలో బందీలైపోయినటువంటి వారు ఎంతో మంది ఉంటా ఉన్నారు. దేవుని కృప వలన దేవుని తెలుసుకున్న వారు, దేవునిని ప్రార్థిస్తున్న వారు కొంతమంది ఆ బంధకముల నుంచి బయటకు రాగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏ లోపము చేత నువ్వు కట్టివేయబడుతున్నావో, ఏ బలహీనత చేత నీవు కట్టివేయబడుతున్నావో, ఏ బంధకము చేత నీవు బిగించబడుతూ ఉన్నావో వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుని పట్టుకున్నటువంటి వ్యక్తి అలా అభివృద్ధి చెందగలుగుతాడు. ఆ చెడు వ్యసనములు అవన్నీ నిన్ను పట్టుకున్నాయి అనుకో, నీకు సంతోషం, ఆనందం లోకానుసారంగా దొరుకుతుంది, కానీ ఎలాంటి అభివృద్ధి అనేది నీ జీవితంలో నువ్వు చూడలేవు. ప్రియదేవులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ఒకవేళ మనం ఆలోచన చేద్దాం, నీ హృదయం ఎలా ఉందో. హృదయము ఘోరమైన వ్యాధి గలది, అన్నింటికంటే మోసకరమైనదని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి పైకి కాదు, హృదయానుసారంగా నీవు జాగ్రత్త కలిగి జీవించగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకు తోడై ఉంటుంది. నీ అనుదిన జీవితంలో వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. వేటిని పట్టుకోవాలో వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. విడిచిపెట్టే వాటిని విడిచిపెడుతూ ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడే నిన్ను పట్టుకొని పైకి తీసుకురాగలుగుతాడు, అభివృద్ధి పరచగలుగుతాడు. కాబట్టి ఓ విశ్వాసి, జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు సహాయకుడై ఉండగానే నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి అప్పగించుకో. దేవుడు సరి అయినటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టగలుగుతాడు. అలాంటి ఆశీర్వాదాలు ఈ దినం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు, మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలనైనా. ప్రభా, ఈ లోకములో మేము విడిచిపెట్టేవి వ్యర్థమైన చూపు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన క్రియలు. అయా, మా తలంపులు నైనా, మా నడక మేము విడిచిపెట్టాలి ప్రభా. న్యాయమైన దానిని మేము ఎంచుకోవాలి, పరిశుద్ధమైన మార్గమును మేము ఎంచుకోవాలి ప్రభా. మేము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా, ప్రభా నన్ను విడిచిపెట్టకు అంటే నైనా అది సరి అయినటువంటి ప్రార్థన కాదు. కనుక ప్రభా, మేము వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి
ప్రభా, మీరు మమ్మలను పట్టుకున్నట్లు మా జీవితాన్ని పరిశుద్ధపరచి మీరే మహిమ పొందుకొనమని, ఈ దినపు ఆశీర్వాదములను మాకు అనుగ్రహించి అయా దీవించగలరని దేవా, ఈ దినము ప్రయాణాలలో ఉండబోతున్న వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగ వ్యాపారాలు నైనా, కూలి పనులకు వెళుతున్న వారిని నైనా, చదువు నిమిత్తం వెళుతున్నటువంటి విద్యార్థులను ఆశీర్వదించండి. మీ క్షేమకరమైన దీవెనలతో ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి కాపాడగలరని యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడును గాక. ఆమెన్.